వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వడియాలు పర్ఫెక్ట్గా రావాలంటే కొలతలు కరెక్ట్గా ఉండాలండి. ఈ కొలతలు ఎక్కువైనా తక్కువైనా వడియాలు మీకు పర్ఫెక్ట్గా రావు. కొలతలు కరెక్ట్గా తెలిస్తే ఎలాంటి వడియాలైనా మీరు ఈజీగా పెట్టేసేయచ్చు. సగ్గుబియ్యం వడియాలు మురమురలాడుతూ ఎంత బాగుంటాయో కదండి. వీటిని చేయటం కూడా చాలా సింపుల్ అండ్ ఇవి మీకు సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి కూడా. ఈ వీడియో చూసాక వడియాలు బయట కొనుక్కునే వారు కూడా ఈజీగా ఇంట్లోనే చేసేసుకుంటారు. అంత సింపుల్ వేలో చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బౌల్లో ఒక పెద్ద గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇక్కడ నేను పెద్ద సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ స్టైల్ వడియాలకి పెద్ద సగ్గుబియ్యమే బాగుంటాయి. చిన్న సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు, కానీ కొలతల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అవి మరోసారి చేసి చూపిస్తాను. వీటిని ఒకసారి వాష్ చేసి ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి. నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఒక కడాయిలో మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం కొలిచారో అదే గ్లాస్తో 7 గ్లాసుల నీళ్లు పోసి నీళ్ళని బాగా కాగనివ్వండి. ఇంతకు ముందు సగ్గుబియ్యం నానబెట్టడానికి 1 గ్లాస్ నీళ్లు పోసాను. తర్వాత ఇప్పుడు మరిగించడానికి 7 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. సో ఓవరాల్ గా 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 8 గ్లాసుల నీళ్లు తీసుకున్నానండి. నీళ్ళు ఇలా కాగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయండి. సో ఎప్పుడైనా వడియాలకి ఉప్పు చాలా తక్కువ వేసుకుంటూ ఉండండి. ఉప్పు వేసాక వాటర్ని ఒకసారి టేస్ట్ చేస్తే ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది అన్నట్టు ఉండాలి. అలా ఉంటేనే వడియాలు ఎండిన తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉంటాయండి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతాయి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టీ స్పూన్ల ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/2 కప్పు నువ్వులు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా కలిపి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే కావాలంటే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ వేయలేదు. ఇలా ఉడకడానికి 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుందండి. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. 20 నిమిషాలకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించి కొద్దిగా చల్లారనివ్వండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత క్లాత్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఇలా వడియాలు పెట్టుకోండి. ఈ వడియాలు పెట్టడం కూడా చాలా ఈజీ అండి. చాలా ఫాస్ట్గా పెట్టేసేయచ్చు. జస్ట్ ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఇలా పోస్తే చాలండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరీ దగ్గరికి కాకుండా 1 or 2 ఇంచెస్ గ్యాప్స్తో పెట్టుకోండి వడియాలు, లేదంటే స్ప్రెడ్ అయిపోయి ఒకదానికొకటి అంటుకుంటాయి. వీటిని ఒక 2-3 రోజులు బాగా ఎండనివ్వండి. కవర్ పైన పెట్టాం కాబట్టి సాయంత్రానికి వడియాలు ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. అదే క్లాత్ పైన పెట్టినట్లయితే వడియాలకి బ్యాక్ సైడ్ క్లాత్ని బాగా తడిపి వడియాలు తీయాల్సి ఉంటుంది. వీటిని మరొక 2 రోజుల పాటు ఎండలో ఉంచండి, సరిపోతుంది. వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి. వీటిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి. వీటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఆయిల్ కూడా బాగా కాగి ఉండాలి. అప్పుడే వడియాలు చక్కగా పువ్వుల్లా పొంగుతాయి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. ఇలా పొంగిన వెంటనే తీసేయండి, లేదంటే కలర్ మారిపోతాయి. ఇంతేనండి, టేస్టీ సగ్గుబియ్యం వడియాలు రెడీ. పప్పులు, పులుసులు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు ఎలాంటి వేపులతో పని లేకుండా ఈ వడియాలు నంచుకుని హ్యాపీగా తినేసేయచ్చు. పిల్లలు స్నాక్స్ లా కూడా ఇష్టంగా తింటారండి. మరి ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ట్రై చేస్తే ఎలా కుదిరాయో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.